అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి కళల ద్వారా, కర్మ విపాకం ద్వారా మనకెంతో జ్ఞానాన్ని అందిస్తున్న భీమినేని వంశీకిరణ్ గురువుల ఇద్దరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ముందుండి నడిపిస్తున్న హేమ మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. నిష్కలంక అనుభవాలు. అసలు నిష్కలంక అనుభవాలు గురించి సార్ ఇచ్చిన జ్ఞానాన్ని హైమా మేడం మా కలంకాలన్నీ తొలగించేసి మమ్మల్ని నిష్కలంకులుగా మార్చేసిన హైమా మేడంకి 21 డేస్ వర్క్షాప్ ద్వారా మాకు చిన్న కథల ద్వారా పాయింట్స్ ద్వారా నిష్కలంకులుగా మార్చేసిన హైమా మేడంకి మళ్ళీ మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. అసలు నిష్కలంకం అంటే ఏంటి? కలంకం అంటే ఏంటి? అసలు ఈ నిష్కలంకం అంటే నిష్కలంకేశ్వరుడు అని శివునికి మరో పేరు. ఆయనకి ఈ పేరు ఎందుకొచ్చింది? ఈ శివుడు ఎక్కడున్నాడు? అని సారందించిన జ్ఞానంలో వివరణలోకి వెళ్తే, మన భారతదేశంలో గుంటూరు రాష్ట్రంలో మన భారతదేశంలో గుంటూరు రాష్ట్రంలో భావనగరి అనే ఊరు. అక్కడ సముద్రము, ఆ సముద్రము ఒడ్డున ఒక శివాలయం. సముద్రం లోపల 2, 3 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల 5 శివలింగాలతో ఒక ఆలయం ఉంది మాస్టర్స్. దాని పేరే ఆ శివుడి పేరు నిష్కలంకేశ్వరుడు. అసలు ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడ శివలింగాలు ఎందుకు అక్కడ వెలిశాయి? సముద్రం లోపల ఎందుకుంది అది? అనే వివరణలోకి వెళ్తే, పూర్వం పాండవులు మహాసంగ్రామం యుద్ధంలో వాళ్ళు ఎన్నో పాపాలు చేశాము మేము. పితామహ భీష్ముడిని చంపాము. మా తాతారగారైన పితామహ భీష్ముడిని చంపాము. మా గురువైన ద్రోణాచార్యుడిని చంపాము. ఇంకా మిత్రులను ఎంతో మందిని మేము చంపాము కదా! మాకు కలంకం ఎలా పశ్చాత్తాపం చెందుతున్నాము. ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే వాళ్ళకున్న ఒక నెగెటివ్ థాట్ వచ్చినందుకు శ్రీకృష్ణుని పోయి అడుగుతారంట. కృష్ణ, మేము ఇలా పశ్చాత్తాపం చెందుతున్నాము. మా తాతయ్య గారిని గురువులను చంపినాం కదా! మరి మాకు మేము ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అని కృష్ణుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఒకటి వీళ్ళకి. సరే, మీ పాపాలు పోవాలంటే నేను చెప్పిన ఒక పని మీరు చేయండి అన్నట్లుగా ఒక నల్ల ఆవుని తీసుకొని నల్ల జెండా దానికి కట్టి, ఈ ఆవు ఎక్కడైతే ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో అంతవరకు మీరు కూడా దీంతో పాటు మీరు వెళ్ళండి. ఇది ఎక్కడైతే ఈ నల్ల జెండా తెల్లగా మారిపోతుందో అక్కడ మీరు మీ పాపాలు పోయినట్టు. అక్కడ కూర్చొని మీరు తపస్సు చేసుకోండి అని శ్రీకృష్ణుడు వీళ్ళకి సలహా ఇస్తాడు. అలాగే వాళ్ళు ఒక 2 నెలల పాటు కాలినడక మీద ఆ ఆవు వెంట వెళ్తారంట. ఈ భావనగరి అనే ఊరుకు వచ్చేసరికి ఆ జెండా అనేది తెల్లగా మారిపోతదంట మాస్టర్స్. అంటే వాళ్ళు 2 నెలల పాటు అప్పట్లో నడిచారు. ఇప్పట్లో అయితే ట్రైన్‌కు వెళ్తే 2 రోజులు పడుతుంది. అంత దూరం కాలినడకన వాళ్ళు పాపాలు కడుక్కోనికి అక్కడికి వెళ్లారని ప్రజల్లో అక్కడ చెప్తుంటారు. అక్కడ వాళ్ళు తెల్లగా మారిపోయింది. వాళ్ళు తపస్సు చేసుకున్నారు. శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ పాపాలు కడిగేసిండ్రని అక్కడ ప్రజల్లో వివరణ అక్కడికెళ్ళిన వాళ్ళు చెప్పడం జరుగుతది. ఇక్కడికొస్తే పాపాలన్నీ పోతాయి అని ప్రజల లోపల ఒకటి ఉండిపోయింది. అది చాలా అద్భుతంగా గూడా ఉంది మాస్టర్స్. ఆ సముద్రంలో మునిగిపోవడం, తేలడం శివలింగాలు నేను గూడా యూట్యూబ్‌లో చూసాను. చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉందది. వెళ్ళేవాళ్ళు వెళ్లి చూడండి. లేదంటే యూట్యూబ్‌లో గూడా మీరు గూడా చూడండి. చాలా అద్భుతమైన దేవాలయము అది. అయితే సారు మనకిచ్చిన జ్ఞానం ఏంటి అంటే అక్కడ వెళ్తే పాపాలెళ్తాయి అనేది కాకుండా సారు దాన్ని జ్ఞానకోణంలో మాకు చెప్పినది ఏంటంటే, హైమా మేడం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ మనం ఎక్కడ ఉంటే అక్కడ పాపాలు కడుక్కోవచ్చు. ఎలా ఆ పాపాలను కడిగేసిండు అంటే, శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ దగ్గరకొచ్చి, "నాయనా మీకెక్కడ అంటింది కళంకము? మీరెలా పాపాలు చేశారు? మీరు పాపాలు చేయలేదు. యుద్ధం జరిగింది. వాళ్ళు చనిపోయారు.
వాళ్ళ అంగీకారంతో యుద్ధం చేసిండ్రు. మీ గురువైన పితామహ ఆయన ఎవరు భీష్ముడైన వాళ్ళు చనిపోయారు. మీరు స్వార్థం కోసం, మీకోసం మీరు చంపలేదు గదా! మీకెక్కడ పాపాలు అంటుకున్నాయి? పాపం అంటే జీవహింస చేయడము, మనుషులను చంపడము, హింసించడము, మానసికంగా వాళ్ళను బాధ పెట్టడము. అది కర్మలుగా కలంకము అది పాపాలంటే. అది కర్మగా మారిపోతది అలా చేస్తే. మీరు పాపాలు చేయలేదు. మీకు కళంకం పట్టుకుంది. మేము పాపాలు చేసినామేమో అని మీరు అనుకోవడం వల్ల, మీరు దాన్ని ఆ కళంకాన్ని మీరు పట్టుకోవడం వల్ల మీరు నెగెటివ్ తెలుగులో మనము ఇంగ్లీష్‌లో నెగెటివ్ అంటాము. తెలుగులో కళంకం. మీకు కళంకం పట్టుకుంది అని అప్పుడు శివుడు మీరు నిష్కళంకులుగా వాళ్ళను తయారు చేసి అక్కడ వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళ మనసులో కళంకాలని తొలగించేసి నిష్కళంకులుగా మార్చేసిండో, అక్కడే నిష్కళంకేశ్వరుడు అనే పేరు వచ్చిందని దానికి వివరణ. దాన్ని మనకు 3 ప్రాసెస్ ద్వారా మేడం ద్వారా మనకు అందించడం జరిగింది. మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ మనము. మన కళంకాలన్నీ తొలగించుకొని నిష్కళంకులుగా మారాలంటే భావనగరి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన అంతరంగం, మన ఆత్మలోనే ఆ శివుడున్నాడు. మనం ఎక్కడ కూర్చున్నా అక్కడ కళ్ళు మూసుకుంటే మన లోపలనే ఆ భగవంతుడు ఉన్నాడని ఆ వివరణ 3 స్టెప్స్ ద్వారా సారు మనకు అందించడం జరిగింది. అది ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం కళ్ళు మూసుకొని మన మనసులో ఉన్న, హృదయంలో ఉన్న నెగెటివ్స్‌ని మొత్తం ఆ కళంకాలన్నీ బయటికి పోతున్నట్లుగా భావన చేసుకొని, పొగ రూపంలో నల్ల షేడ్‌గా మనం బ్లాక్ షేడ్‌గా బయటికి వెళ్తూ, అది తెల్ల కాంతిగా మారిపోతున్నట్లు భావన చేసుకోవడం. మన పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మన కళంకాలన్నీ నిష్కళంకంగా మారిపోవాలని భావన చేసుకొని, మనం అవి అన్నీ తెల్లటి కాంతిగా మారిపోయినట్లు భావన చేసుకోవడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మనం మన సహస్రారం నుంచి మన మన కళ్ళు, ముక్కు, చెవులు, భుజాలు, పొట్ట భాగము, కాళ్ళు, గోటితో సహా సహస్రారం నుంచి తెల్లటి కాంతితో మన శరీరం మొత్తం నిండిపోతున్నట్టు భావన చేసుకోవడం. మనకెలాంటి కళంకాలు లోపల లేకుండా మన మనస్సును మొత్తం కడిగేసుకుంటూ తెల్లటి కాంతితో నింపుకొని భావన చేసుకోవడం. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మన చుట్టూ మనం కాంతిగా మారిపోయిన మన చుట్టూ ఒక ఆరాను, ఒక చక్రాన్ని, కాంతి చక్రాన్ని భావన చేసుకోవడం. కాంతి చక్రం మన చుట్టూ ఎవ్వరు ఏం మాట్లాడినా మనకు అంటుకోకుండా మన చుట్టూ ఒక ఆరా లాగా ఒక కాంతి చక్రం తిరుగుతూ ఉన్నట్లు మనం భావన చేసుకోవడం. ఈ ప్రాసెస్‌ని 21 డేస్ ద్వారా హైమ మేడం మాకు అందించి ఆ ధ్యానం ఆ సాధన చేయించిన మేడంకి చాలా చాలా ఎంత చెప్పినా కృతజ్ఞతలే. ఎంతో నాకు ఇలా చేసుకున్న తర్వాత నాకు చిన్న చిన్న మానసిక ఒత్తిడి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి మాస్టర్స్. నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు నేను ఎంతో మారిపోయినా, చైతన్యంతో మాట్లాడడం, చేతలు ఇంట్లో పరిసరాలు నేను మారడం, ఇంటి పరిసరాలనన్నీ మార్చేయడం, అలా నా లోపల ఎంతో మార్పొచ్చింది. మనం సమాజంలో మనం ఇలానే ఉంటే అందరిని మార్చుకుంటూ వెళ్తే సమాజంలో గూడా మార్పొస్తది అనే విధంగా నాకు ఈ క్లాసు మేడం ఇచ్చిన క్లాసులు, పాయింట్స్, చిన్న చిన్న కథలు, కథల మెథడ్ గూడా నాకు చాలా బాగా నచ్చింది మాస్టర్స్. మేడం చెప్పిన కథల మెథడు. మనం పిల్లలని ఈజీగా కథల ద్వారా గూడా మనం దీంట్లోకి తీసుకురావచ్చు. వాళ్ళని నెగెటివ్ లేకుండా గూడా మనం మార్చేయొచ్చు అని నాకు అయింది ఈ క్లాస్‌ల ద్వారా. అసలు ఎంత విన్నా తక్కువనే అన్నట్లుగా చెప్పింది. బెత్తంతో కొట్టేది కాదు, చేతిలో లడ్డు పెట్టి చెప్తున్నట్టుగా చెప్తుంది హైమ మేడం. నాకు అంటే నా బుర్రలోకి చాలా బాగా ఎక్కిందన్నమాట మాస్టర్స్ ఈ క్లాసు. ఇంకోటి దీంట్లో ఒకటి తీసుకుంటే పంచామృతం అంటే ఏంటి? మనం పంచామృతం అంటే ఏమనుకుంటాము? శివుడికి పంచామృతం పాలు, పెరుగు, తేనె ఇవన్నీ తీసుకొని పోయి పంచామృతం అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది అని పంచామృతం అనుకుంటాం. పంచామృతం అంటే అది కాదు. పంచామృతం మన లోపలనే ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి? పంచామృతం అంటే ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఐదోది మన ఆర. కళ్ళు అంటే మంచినే చూడడం, మంచిని ఆస్వాదించడం. చెవులంటే సంగీతం వినడం, మంచి మాట్లాడడం, మంచే వినడం. ప్రతిదీ మంచి. ఏది తీసుకున్నా
మంచి లోపలికే వెళ్ళడం. పంచామృతాలంటే ముక్కు అంటే మంచి వాసన చూడడం. నాన్ వెజిటేరియన్ తినకపోవడం. ఆ స్మెల్ ఉండదు. చుట్టూ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం. ఏది తీసుకున్నా ముక్కు చేసే పని ఏదైనా మంచి, మంచి స్మెల్, మంచి ఆహారం అలా. ఇంకోటి నాలుక. నాన్ వెజిటేరియను తినకు జీవహింస చేయకూడదు. పళ్ళు, ఆకుకూరలు అన్నీ మంచి మాట్లాడడం, మంచి ఆహారం తీసుకోవడం. ప్రతిది అప్పుడు సాత్వికంగా మనం ఉన్నప్పుడు మన లోపల అంతరంగం గూడా చాలా హ్మ్. దైవాత్మయంగా మారిపోతదని నా అభిప్రాయం మాస్టర్స్. ఇంకొకటి ఆర. ఐదవదేంటంటే ఆర. మనం మనం దూరంగున్నా గాని మన ఆర స్పర్శిస్తది. అది పాజిటివా, నెగెటివా అనేది మనం ముందే చెప్పేస్తుంటది మనకి. మన ఆరానే మనల్ని ముందే పసిగడతది మనకంటే ముందే. దాన్ని మనం కనుక్కోము. ప్రతి క్షణం ఎరుకతోన ఈ పంచామృతం అంటే ఇవి మన లోపలనే ఉండయి. ఆ మహాదేవుడు ఇచ్చిన ఆ పంచామృతాలని మనం లాక్కొని వాటి ద్వారా ఇతరులకు సేవ చేయడమే ఆ శివలింగానికి చేసే పంచామృత అభిషేకం అని నాకర్థమైంది మాస్టర్స్ ఇది. ఇది నాకు చాలా అద్భుతంగా నచ్చిన పాయింటు. ఇంకోటి ఏంటంటే ఆత్మజ్ఞానం పొందలేని వాళ్ళకి ముక్తి పొందలేరు. మన లోపల రియలైజేషన్ వచ్చినప్పుడు అంటే త్రికరణ శుద్ధి. మనస, వాచ, కర్మణ ఎలా అయినా మనం త్రికరణ శుద్ధితోని ఒక పని చేసినప్పుడు, మన లోపల రియలైజేషన్ వచ్చినప్పుడు జ్ఞానం ఆటోమేటిక్‌గా మనం పొందుతాం మాస్టర్స్. అంటే దానికి దగ్గరగా వెళ్తుంటాము. ముక్తి వచ్చేస్తది. మనకు ఆత్మజ్ఞానము వచ్చినప్పుడు ముక్తి వస్తది. జీవన్ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడే ముక్తి మార్గంలోకి వెళ్ళదు. చనిపోయిన తర్వాత కాదు. మనం జీవించి ఉండంగానే మనం ముక్తి మార్గంలోకి వెళ్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా గూడా మనకు అర్థమైపోతది. ఇంకోటి మాస్టర్స్ బంధాలు. మనం అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరిని మనకు దేవుడిచ్చిన బంధాలు. ఇవి పుట్టుకతోనే తెచ్చుకుంటాం గాబట్టి, వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన ఇంటిని ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. చిన్నవి, పెద్దవి చిన్న ప్రాబ్లమ్స్ లేని ఇల్లు అనేది ఉండదు. కానీ ఆ ఇల్లును హరివిల్లులాగా మార్చుకునేది బాధ్యత మన లోపలనే ఉంటది మాస్టర్స్. ఎన్ని బాధపడితేనే కదా బోధపడుతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్‌లో ఉంటామో అప్పుడే మనకు హ్మ్. అంటే సమస్య ఉన్నప్పుడే గదా పరిష్కారం కనిపిస్తుంది. అలా మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దాన్లని ఎలా ఫేస్ చేయాలనే జ్ఞానాన్ని మనం పొందుకుంటూ, మన ఇల్లుని హరివిల్లుగా మార్చుకుంటూ, ఆ అటాచ్‌లో ఉండకుండా, డిటాచ్‌లో ఉండకుండా, ఆ బంధాలను పట్టుకొని ఉండకుండా, బాధపడుకుంటా కోల్పోయినప్పుడు. అలా డిటాచ్‌లో వండుకుంటూ, బా బంధాలను వదిలిపెట్టకుండా తెచ్చుకున్నప్పుడు డిటాచ్‌లో కాకుండా వాటిని పట్టుకొని ఉండి బాధపడుకుంటా హరివిల్లులాగా మార్చుకోవాలి మన బంధాలను, ఇల్లును అని నా అభిప్రాయం మాస్టర్స్. ఇంకోటి ఆహ్, సూసైడ్స్. నిమిషానికొకరు చనిపోతున్నారంట మాస్టర్స్. అసలు ఇది అది కూడా టీనేజ్ పిల్లలు, స్టూడెంట్స్. ఇది చాలా బాధాకరమైన విషయం మాస్టర్స్. అసలు ఈ పేరెంట్స్ గూడా ఇక్కడ చాలా ఆలోచించాలి. ముందు స్టెప్పేయాలి. పిల్లలు మన నుంచే వచ్చి వాళ్ళు పెరిగి పెద్దయి సూసైడ్ వరకెళ్తున్నారు అంటే, మనం దీని పట్ల పేరెంట్స్ చాలా ఆలోచించాలి. ఎలా అంటే, వాళ్ళ ప్రేమల విషయమైనా, హ్మ్. ఆరోగ్యం విషయమైనా, చదువులు, ఇంకోటి సర్టిఫికేట్‌లు, అలా జాబులు ఏవి లేవని వాళ్ళను నెగెటివ్‌గా మనం తిట్టడము, తిట్టిపోయడము, కొట్టడము, ఇంకా అంటే వాళ్ళని బ్యాడ్‌గా తిట్టడము, అసలు వాళ్ళతో మంచిగుండి, మచ్చిక చేసుకొని, ఫ్రెండ్‌షిప్ చేసుకొని, వాళ్ళతో ఫ్రెండ్స్‌లాగా మూవ్ అయిపోయి, వాళ్ళ పర్సనల్ విషయాలు గూడా మనకు చెప్పేట్లుగా వాళ్ళని మార్చేసుకొని వాళ్ళేదన్నా ఫెయిల్యూర్డ్ అయినప్పుడు, మనం వాళ్ళను చక్కగా ప్రోత్సహించి, దానిలో ఉన్న అనుభవాన్ని మనకు తెలిసిన అనుభవాలను వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తే ఆహ్, చాలా వరకు ఈ సూసైడ్స్, ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి పేరెంట్స్ నుంచి కూడా అని నా అభిప్రాయం మాస్టర్స్. మన నుంచి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటేనే ఇవి తగ్గుతాయి. మన నుంచే వాళ్ళొచ్చిండ్రు. అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, దీంట్లో మనం కూడా బాధ్యులమే అని నా అభిప్రాయం మాస్టర్స్. ఇంకోటి పరమానందం. అంటే
ఇతరులకు సహాయం చేయండి. అప్పుడే మనకు అంటే పరమానందం ఎప్పుడు కలుగుతది? ఇతరులకు మనం ఏదన్నా మనకు మాట సహాయమైనా, చేత సహాయమైనా చేసినప్పుడే అది మనకు శక్తినిస్తది. ఆ శక్తినిచ్చినప్పుడు, ఆ పరమానందం మనం పొందినప్పుడు, ఆ నేచర్ మనకు శక్తినిచ్చినప్పుడు, మనం అది ఇంకా ఆనందంగా మారిపోతది. మనం వాళ్ళే హెల్ప్ చేయాలి, వాళ్ళు పైసలున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, మనం చేయకూడదు అనేదేం లేదిక్కడ. ఒకరు డబ్బు సహాయం చేస్తే, మనం చేత సహాయం లేకపోతే మాట సహాయం, వస్త్ర సహాయం, సహాయం అంటే ఎలా అయినా చేయొచ్చు. దాన్ని మనము అలా చేసినప్పుడు ఆహ్, నేచర్ మనకు శక్తినిస్తుంది ఆటోమేటిక్‌గా అని నాకు అర్థమైంది మాస్టర్. నాకు దీంట్లో ఈ సహాయము అంటే ఏం గుర్తొచ్చిందంటే, మేడం చెప్పిన ఒకటి చిన్న కథ మాస్టర్. ఒక రాజ్యంలో ఒక రాజుంటాడు. ఆ రాజు ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటాడు. అంటే హాస్పిటల్ అయినా, ఇంకా వాళ్ళకి ముసలి వాళ్ళకు వస్త్రదానము, హాస్పిటల్ కట్టించడము, డబ్బులివ్వడము, బట్టలివ్వడము, ఇంకేంటి రోడ్డు పనులని అలా ఒక్కటేంటి లెక్కలేనన్ని పనులు ఆ రాజ్యంలో ఎంత ఇది కాదు అనేది కాకుండా ఎంతో మందికి ఒక దేవుడిలాగా మారిపోతాడంట. ఒక రాజ్యంలో. అయితే ఆయన విగ్రహాన్ని గూడా వాళ్ళు నిలబెట్టుకుంటారంట. అయితే ఆయన అనారోగ్యం వల్లనో, లేకదంటే ముసలిగా ఎలానో ఆయన చనిపోతాడంట. చనిపోతే చనిపోయినంక ఆయన కింద పనిచేసిన ఒక మహిళ, ఆయన సేవలన్నీ చూసిన ఒక మహిళ కూడా కొంతకాలానికి ఆమె గూడా చనిపోతదంట. చనిపోయినంక పైనకెళ్తారు గదా! మాస్టర్స్. ఆత్మగా మారి పైకెళ్తారు గదా! పైకెళ్ళినప్పుడు ఆమె చివరి కోరిక ఏంటని ద్వారపాలకులు అడుగుతారంట. ఏంటి అని అడిగితే, "నాకో కోరికుంది. మా రాజుగారాయన ఎంతో సేవలు అందించిన ఆయనను నేనొకసారి చివరి చూపు చూడాలని" ఆమె అడుగుతదంట మాస్టర్స్. అయితే సరేలే ఈమె కోరిక తీర్చుదామని ఫస్ట్ సెక్షన్ 2, 3 అని ఉంటది గదా! తక్కువ పాపాలు, పుణ్యకర్మలు జేసిన వాళ్ళు, పాపకర్మలు జేసిన వాళ్ళు అలా సెక్షన్‌లు పాపకర్మలు జేసిన వాళ్ళది మూడో సెక్షన్‌గా అలా ఉంటాయంట. అయితే ఫస్ట్ సెక్షన్‌లో ఆమె చూస్తదంట. రాజు వెతికినా దొరకడంట అక్కడ. సరే అమ్మా, లేదు మా రాజు పాపాలు చేయలేదు. థర్డ్ సెక్షన్‌లో ఉండడు. రెండో సెక్షన్‌లో చూస్తే గూడా ఆయన కనిపించడంట. థర్డ్ సెక్షన్‌కి తీసుకెళ్తుంటారంట. లేదు మా రాజు చాలా పుణ్యకర్మలు జేషిండు. అక్కడ ఉండడు అని అంటుంటదంట ఆమె. అంటే ఒకసారయితే చూద్దాంలే అమ్మా, నీ కోరిక తీరుతది. ఉన్నాడా లేదా అని అక్కడికి తీసుకెళ్తారంట. తీసుకెళ్తే అక్కడ ఆ రాజుగారు ఉంటారంట. ఉంటే, "ఏంది రాజు మీరు ఇన్ని మంచి పనులు జేసిండ్రు గదా! నువ్వు దేవుడివని అక్కడ కింద పూజలు, హోమాలు ఆహ్, అభిషేకాలు చేస్తున్నారు. మీ విగ్రహాన్ని గూడా నిలబెట్టుకున్నారు. మరి మీరేంది పాపం చేసిన కర్మల్లా ఇక్కడ మూడో సెక్షన్‌లో ఉన్నారు" అని ఆమె అడిగినప్పుడు ఆయన ఒప్పుకుంటాడంట ఆయన తప్పును. "నేను చేసిన, కానీ నేనే చేసిన. అహంతో చేసిన. నాకే డబ్బుంది. ఎవరికీ తెలియకుండా నేనే చేస్తున్న అహంతోన నేను చేసిన. నాకు పేరు రావాలి. ఫోటోల కోసం, వీడియోల కోసం నేను చేసినా" అని ఆయన అప్పుడు ఒప్పుకున్నప్పుడు, అది పాపంగా మారిపోయిందమ్మా. అందుకే నాకీ శిక్ష పడ్డదిప్పుడు అని ఆమెకు ఆ రాజు చెప్పిండంట మాస్టర్స్. ఈ ప్రపంచంలో అహంతో ఎవరికీ తెలియకుండా గొప్పగా అవ్వాలని అనుకునేవారు దేవుడి రాజ్యంలో చివరిగా ఉంటారని నాకీ కథ ద్వారా అర్థమైంది మాస్టర్స్. మనం ఎవ్వరితో గొప్పలకు పోకుండా నిష్కామ కర్మలు అంటే చెయ్యాలి కర్మలు. కానీ వాటిలో మనం ఉండకూడదు. అవి ఏమైతాయి మనకనవసరం అప్పుడు. నిష్కామంగా మనం ఏ సేవ చేసినా నిష్కామ కర్మలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం దేవుని రాజ్యంలో ముందుంటాము అని నాకర్థమైంది మాస్టర్స్. ఎప్పుడు ఆత్మ పరిశీలనతో ఎప్పుడు ఆత్మ పరిశీలన తో ఉండాలి. ఎప్పుడు కూడా గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి మాస్టర్స్. వినే విధా విన్ ఇంకోటి వినే విధానం నేర్చుకోండి. మాట్లాడే విధానం నేర్చుకోండి. అంటే మనం ఒకరేదన్నా మాట్లాడుతుంటే మనం వినాలి. ఫస్ట్ వాళ్ళు కంప్లీట్‌గా ఎంత చెప్తే అంత వినాలి. మధ్యలో మాట్లాడకూడదు. ఇంకోటి కుకర్మల్లో ఉండాలన్నమాట. కుకర్మ అంటే సుకర్మ అంటే మంచే చేయడం, మంచే వినడం. కుకర్మల్లో ఉండకూడదు. కుకర్మ అంటే చెడు మాట్లాడడం. ఇంకా ఎవరైనా ఏదన్నా ఎవరి గురించన్నా మాట్లాడితే,
అది స్టార్టింగ్ నుంచి శుభం పడే వరకు మనకు కావాలి. అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు మనకు అవసరం లేదు. ఆ డే అంతా వాటిల్లోనే గడిచిపోతది. కుకర్మల్లో ఉండగూడదు. ఆహ్, జీవహింస చేయడము. హ్మ్. జీవహింస చేయడము ఇప్పుడు దీంట్లోకి ధ్యానంలోకొచ్చినంక మనకు అది లేదు. ఈ నాన్ వెజిటేరియన్ తినడం పక్కన పెడితే అది ఎంతనో ఇది గూడా కుకర్మల్లో ఉండడం కూడా అంతే పాపంగా మారిపోతుంది. వాళ్ళ లోపలికెళ్ళడము, వాళ్ళ నెగెటివ్ ఆలోచనలోకి మనం వెళ్ళడము, ఆ కలంకాలను తీసుకోవడం. రోజు డే అంతా వాటి గురించి ఆలోచించడం. ఇంకేడ సుకర్మలు మనకేడ దక్కుతాయప్పుడు? దక్కవు. మనం సాంగత్యం వినడం, ధ్యానం చేయడము, సజ్జనులతో మాట్లాడడం, మంచి చేయడం, మంచి వినడం, మంచి మాట్లాడడం అన్నట్లుగా ఉంటే, మనం ఇంకా మన ఆత్మ పరిశీలన మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే, ఇంకా మనము ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్తాం మాస్టర్స్. అలా ఉంటే. మీ అహాన్ని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోండి. అహానికి శక్తినివ్వొద్దు. అహానికి మనం శక్తినిస్తే అది మనల్ని తొక్కేస్తుంది మాస్టర్స్. అహాన్ని మనమే తొక్కి పట్టాలి. అహానికి మనం శక్తినిస్తే మనల్ని అది లోపలికి తొక్కేస్తుంది. అహం ఉండొద్దు ఎప్పటికి. ఇతరుల పట్ల కరుణాతత్వంతో ఉండండి. ఇలాంటి పాయింట్స్ చెప్పుకుంటూ పోతే ఎన్నో మాస్టర్స్. హైమ మేడం చెప్పిన పాయింట్స్ ఒకటేంటి చాలా చాలా ఉన్నాయి. మీతోటి వారిని ప్రోత్సహించి పరిపూర్ణత మార్గంలోకి వెళ్ళడానికి సహాయం చేయండి. అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళకొక ప్యాషన్ ఉందనుకోండి. అంటే క్రికెట్ ఆడడము, సంగీతము, డాన్సు, పాటలు ఏదో ఒక ప్యాషన్ ప్రతి ఒక్కరిలోకి లోపల ఉంటది గదా మాస్టర్. అది చూసినప్పుడు మనకు డబ్బు సహాయం చేయకున్నా వాళ్ళని ప్రోత్సహించాలి. ఉంటే చేయాలి. లేదంటే మాటలతోనైనా మనం వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడపాలి. మా వాళ్ళ పేరెంట్స్ గూడా మనము దాని గురించి లాభాలేంటి అని చెప్పి వాళ్ళని ముందుకు నడపాలి. అలా కాకుండా అవసరం లేదు. ఈ వయసులో నీకేంటి? ఇప్పుడేంటి? డబ్బులేంది ఎందుకు వాటిల్లోకి వెళ్తావు అని మనం వాళ్ళను స్టాప్ చేయకూడదు మాస్టర్స్. వాళ్ళని ముందుకు నడిపించి ఏదైతే ప్యాషన్ ఉందో వాళ్ళకు అది గైడ్ చేసి వాళ్ళని దాంట్లో వెళ్ళేట్లుగా మనం ప్రయత్నించాలి. మనకు తెలియ మనకు తెలిసింది చెప్పాలి. వాళ్ళకి తెలియకుంటే తెలియచెప్పాలి. అలాంటి పిల్లలని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తే యువతరం చాలా బావుంటుంది అని నా అభిప్రాయం మాస్టర్స్. మీ స్నేహితురాళ్ళకు మీలో ఉన్న సౌందర్యాన్ని పరిచయం చేయండి. సౌందర్యం అంటే చక్కగా రెడీ అయినాము, అందంగా ఉన్నాము అని కాదు మాస్టర్స్. మన లోపల ఉన్న మంచి గుణాలు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో గూడా మంచిని వెతకడం, చూడడం, మన లోపల ఉన్నయి, అంతరంగంలో ఉన్నయి వాళ్ళకి వివరించి చెప్పడం. వాళ్ళేమన్నా నెగెటివ్‌గా కలంకాలతోనో ఎవరి మీదనన్నా కలంకాలు వేసి మాట్లాడుతుంటే, అది కాదు అది చాలా తప్పని చెప్పడం. అలాంటివి ఎన్నో కొన్ని. అదే మన అసలైన సౌందర్యాన్ని బయటికి తీస్తది మాస్టర్స్. సౌందర్యం అంటే నా దృష్టిలో అది. అలా అర్థమైంది. నాకు ఎన్ చిన్న చిన్న ఎంతో మానసికంగా నేను గూడా దృఢంగా అయిన మాస్టర్స్ దీంట్లోకొచ్చి నాకు ఇంతటి జ్ఞానాన్ని అందించిన హైమా మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. నాకీ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ మాస్టర్స్.